శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఈ వారం అంటే జనవరి 18 నుంచి 24 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి 4 గ్రహాలు 12వ స్థానంలో ఉండడం, రాశి అందే రాహుగ్రహ సంచారం, 2వ స్థానంలో శనిగ్రహ సంచారం. ఈ విధంగా కుంభరాశి 2 పాపగ్రహాల మధ్య పాపకర్తార యోగం ఏర్పడడం వలన చాలా సమస్యల్లో నలగడం జరుగుతూ ఉంటుంది. దానికి రాశి అందే ఉన్నటువంటి రాహు కూడా జాతకుడిని మరింత ఇబ్బందులకి కష్టాలకి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతమైనటువంటి దాన్ని దూరం చేసుకునే విధంగా ఈ రాశి వారికి రాశి ఉన్నటువంటి రాహు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏదో చిన్న అవసరానికి ఏదో ఒక విలువైన వస్తువుని పోగొట్టుకోవడం కానీ, విలువైన సమయాన్ని వృధా చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే అటువంటి చెడ్డ కార్యక్రమాలకి, అనెతికల్ కార్యక్రమాలకి, సంఘానికి వ్యతిరేకమైన కార్యక్రమాలకి రాహు కారణమవుతూ ఉంటాడు. అటువంటి రాహు రాశి యందు సంచరించడం వలన జాతకుడు ఇతరుల యొక్క ప్రోత్సాహంతో తను తాను కించపరుచుకొని తగ్గించుకొని స్థాయికి దిగదార్చే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అది తనకు తానకి గొప్పగా ఉన్నప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పనులు ఇతరులకి అంటే మీ యొక్క ఆత్మీయులకి దగ్గర బంధువులకి ఇబ్బందిని కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి కుంభరాశి వారు ప్రస్తుతం వారి టెంపరీ సుఖం కోసం, ఆనందం కోసం ఆత్మీయులైనటువంటి దగ్గర వారిని దూరం చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ జాతకులు ఎంత తొందరగా గమనిస్తే అంత తొందరగా మరి వారు ఆ బలహీనత నుంచి బయటపడితే మళ్ళీ తిరిగి వాళ్ళు కొత్త జీవితం ప్రారంభించడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్లోనో, ఏదో ఒక ఇబ్బందిలోనో, ఏదో ఒక క్రైమ్లోనో, ఒక నేరంలోనో కొంతమంది చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి మంచి నడవడిక ఉన్నటువంటి కుంభరాశి వారు చెడు స్వభావం, పాప స్వభావం కలిగినటువంటి వారితో చాలా దూరంగా ఉండడం మంచిది. అటువంటి వారితో పరిచయం పెంచుకోవడం వల్ల కానీ, సరదాగా వారితో కలిసి తిరగడం వల్ల కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించడానికి వెళ్ళడం కానీ, కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయడం వల్ల ఏదో ఒక కొత్త సమస్యలో మీరు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా వరకు ఏదో సామెత చెప్పినప్పుడు దుష్టులకి దూరంగా ఉండడం మంచిది. మీకు మీరు కూడా మంచి సంస్కారవంతంగా ఉంటేనే మంచిది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి మీకు ఆ విధంగా చెప్తుంది. ఎంత మంచివారైనా ఏదో ఒక ప్రలోభానికి లోనై మీ యొక్క మంచి పేరు పోగొట్టుకునే సూచనలు ఈ వారం మీకు ఫుల్గా కనబడుతున్నాయి అన్నమాట. అంటే 12వ స్థానంలో రవి ప్రభుత్వ పనిష్మెంట్ వల్ల ఏదైనా పెనాల్టీ చెల్లించడం కానీ, ఏదైనా గవర్నమెంట్ చలానాలు పడడం కానీ, వైద్యపరంగా హాస్పిటల్ సందర్శించడం కానీ, వైద్యపరమైనటువంటి ఖర్చులు, సమయానికి ట్యాక్సులు పేమెంట్లు చెల్లించవలసినవి అయినా గవర్నమెంట్ వారికి కంపల్సరీగా కొంత అమౌంట్ పన్నుల రూపంలోనో, పనిష్మెంట్ రూపంలోనో, పెనాల్టీ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. కుజుడు తృతీయ దశమాధిపతిగా 10వ స్థానంలో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల నష్టపోవచ్చు. ఉద్యోగపరంగా ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగపరంగా మార్పులు కానీ, టెంపరీ సెలవు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూములు, స్థిరాస్తులు అమ్మాలనే మీ ప్రయత్నం కొంతవరకు వాయిదా పడుతూ ఉంటుంది. దాన్ని ఇతరులు అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా 10వ స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక బలహీనత కంపల్సరీగా కొంతమందికి ఇది చేయాలి, వాళ్ళకి ఏదో కొనాలి, రహస్యంగా వాళ్ళని కలుసుకోవాలి అన్న మీ ప్రయత్నం చాలా వరకు అడ్డుకట్టుబడుతుంది. సమయానికి ధనం లభించక చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు కొన్ని వ్యాపార అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. పిల్లల్ని చదివించాలనే మీ ఆలోచన కానీ, వాళ్ళని విదేశం పంపించాలనే మీ కోరిక కానీ ఈ సమయంలో వారి కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కానీ తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి వల్ల, మిగతా కుటుంబ సభ్యులు సహకరించకపోవడం వల్ల ఏ ప్రయత్నం కూడా నెరవేరకుండా అది ఆశగానే తీరిపోయే అవకాశం. బట్ ఏదైనా సుఖమైనటువంటి నిద్రకి, సుఖమైనటువంటి వ్యవహారాలకి చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది. అయితే కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా చాలా విలువైనది ఈ సమయంలో మీరు పోగొట్టుకునే సూచనలు కనబడుతున్నాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిరీత్యా కంపల్సరీగా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందులు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. బట్ ఏదైనా కుంభరాశి వారు మీ యొక్క పరిస్థితిని మార్చుకొని
ఒక మంచి మార్గంలో వెళ్ళడం వల్ల, క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల, చాలా వరకు చెడ్డవారికి దూరంగా ఉండడం వల్ల, చెడు అలవాటుకి దూరంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవడానికి కారణమవుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు 5వ స్థానంలో ఉండి 9వ దృష్టితో రాశిని వీక్షించడం ఒక్కటే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ చిన్న అవకాశంతో మీరు దైవ బలంతో కంప్లీట్గా మీ జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేయడంలో విజయం సాధిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు, వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా, ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటే గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.